హలో ఎవరీవన్. డిజిటల్ బుక్ జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు అది కాస్త బెడిసి కొట్టి రివర్స్ అయినట్టు తెలుస్తుంది. సో ఎందుకు ఒకసారి దీని గురించి వివరం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్ ఏంటి సార్ ఈ యాప్ కాస్త రివర్స్ కొట్టినట్టు తెలుస్తుంది ఏంటి? ఇప్పుడు తాజాగా డిజిటల్ బుక్ వచ్చినటువంటి కంప్లైంట్స్ని కొన్ని కనుక చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెట్టారు, అసలు దాని పర్పస్ ఏంది, జరుగుతున్నది ఏంది అనే దాని మీద ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకనంటే నవతరం పార్టీ చీఫ్ సుబ్రహ్మణ్యం గారని ఉన్నారు. ఆయన ఏం చేశారంటే ఒక కంప్లైంట్ పెట్టారు. దాంట్లో డిజిటల్ బుక్ అంటే ఎవరైనా సరే అన్యాయం జరిగినటువంటి వాళ్ళు మీరు కంప్లైంట్ చేయొచ్చు అనేది కదా ఆయన కాన్సెప్ట్. సో దాంట్లో లాగిన్ అయిపోయి ఒక పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో మీ వివరాలు సో పేరు, మీ అడ్రస్సు, మీ ఫోన్ నెంబరు, మీ సమస్య ఏంటి, ఆ సమస్యకు తాలూకు ఫోటోలు ఇవన్నీ పెట్టాలి, అంతే కదా. సో అవన్నీ పెడితే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను న్యాయం చేస్తాను అని చెప్పి చెప్తున్నారు. సప్త సముద్రాల అవతల ఉన్నా కానీ నేను తీసుకొచ్చి శిక్షిస్తాను, వాళ్ళని మీ ముందే శిక్షిస్తానని చెప్పి చెబుతున్నారు కదా ఆయన. అదే పర్పస్ అని చెప్పి డిజిటల్ బుక్ని ఓపెన్ చేశారు. సో ఆ డిజిటల్ బుక్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉందని అంటే, విడుదల రజనీ గారు ఉన్నారు కదా, చిలుకలూరుపేట మాజీ ఎమ్మెల్యే, మినిస్టర్ చేశారా, ఆవిడ మొన్న గుంటూరుకి పోటీ చేసి ఓడిపోయారు. సో రీసెంట్గా మొన్న జరిగిన ఎలక్షన్లో. సో ఆవిడ మీద కంప్లైంట్ పెట్టారు నవతరం పార్టీ చీఫ్ సుబ్రహ్మణ్యం అని అతను. ఆవిడ మినిస్టర్గా ఉన్నప్పుడు తన పార్టీ మీద దాడి చేయించారు, తన ఇంటి మీద దాడి చేయించారు అని చెప్పి ఆమె మీద కంప్లైంట్ చేశారు. ఆవిడ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి కంప్లైంట్ చేశారు. సో ఇప్పుడు ఇది హైలైట్ అవుతుంది. ఇప్పుడు ఆయన చేసినటువంటి కంప్లైంట్ ఇప్పుడు డిజిటల్ బుక్లో ఎవరెవరైతే 2019 నుంచి 2024 వరకు ఏమేం చేశారో అవన్నీ డిజిటల్ బుక్లోకి ఎంటర్ అవుతున్నాయి అంట. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ప్రజా దర్బార్ ఒకటి పెట్టారు. కూటమి ప్రభుత్వం ప్రతిరోజు ఇప్పుడు కూడా నడుస్తుంది కదా ప్రజా దర్బార్. అంటే మీ సమస్యలను తెలియజేయడానికి, ప్రజలు ఎవరైనా సరే వచ్చి సమస్యలు తెలియజేయడానికి వెసులుబాటు కల్పిస్తూ ఒక మినిస్టర్ ఎప్పుడు కూడా మంగళగిరిలో ఉంటారు పార్టీ ఆఫీసులో, అలాగే జిల్లాల్లో జిల్లా పార్టీ ఆఫీసులో ఉంటారు, సమస్యలను తీసుకుంటున్నారు. వాటిల్లో దాదాపుగా 3 లక్షల పైగా వచ్చినాయి కంప్లైంట్స్. ఈ 3 లక్షల కంప్లైంట్స్లో దాదాపు 2 లక్షల వరకు లేదా 1,90,000 వరకు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఆ రోజున ఆక్రమించుకున్నటువంటి భూములు, ఆ రోజున వాళ్ళు ఏ విధంగా అయితే హింసించారో వీటికి సంబంధించిన కంప్లైంట్సే ఉన్నాయి సార్. అదేవిధంగా ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కూడా ఒక టాక్ బయటికి నడుస్తుంది సార్. ఇందులో షర్మిలా గారు కూడా కామెంట్ చేశారు, అంటే లాగిన్ అయ్యి తమ ప్రాబ్లం చెప్పుకున్నట్టు తెలుస్తుంది. షర్మిలా గారు అయినా సరే ఇప్పుడు లాగిన్ కావచ్చు, లాగిన్ అయిపోయి తన సరస్వతి పవర్ దాంట్లో నాకు వాటా ఇవ్వాలి, ఎంఓయూ కుదుర్చుకున్నప్పుడు ఎంఓయూ ప్రకారం మాకు రావాలి, తన తల్లికి అన్యాయం జరిగింది, సో తన తల్లి మీదనే కోర్టుకు వేశారు జగన్మోహన్ రెడ్డి గారు, కాబట్టి న్యాయం చేయండి అని చెప్పేసి ఆవిడ కూడా వివరాలు పెట్టేసి చెప్పచ్చు. అది ఎవరికైనా ఓపెన్, అది డిజిటల్ బుక్ అనేది జరిగినటువంటి అన్యాయం మీద ఏదైనా ఎవరైనా సరే ఎవరు అన్యాయం చేసినా కంప్లైంట్ చేయొచ్చు. అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్యాయం చేస్తే అక్రమ కేసులు బలాయిస్తేనే మీరు కంప్లైంట్ చేయండి అని చెప్పలా. మీకు ఏ సమస్య ఉన్నా, ఎలాంటి సమస్య ఉన్నా మీరు లాగిన్ కండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సో కాబట్టి ఇప్పుడు ప్రభుత్వానికి కంప్లైంట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. గత 16 నెలల నుంచి అనేక సమస్యల మీద ప్రభుత్వానికి కంప్లైంట్ చేశారు. గత ప్రభుత్వంలో అంటే 2019 నుంచి 2024 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల కారణంగా మేము ఇంత నష్టపోయాము, మా భూములు లాక్కున్నారు అని చెప్పి అనేక మంది కంప్లైంట్లు చేశారు. ఆ కంప్లైంట్లు దాదాపు 3,90,000 కంప్లైంట్లు వచ్చినాయి. దాంట్లో 2,90,000 నుంచి 2 లక్షల వరకు ఒక భూములు లాక్కున్న కంప్లైంట్సే ఉన్నాయి, ఇంక్లూడింగ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గర నుంచి అనేక మంది మీద కేసులు ఉన్నాయి. ఈ కేసులు పెట్టడం కానీ కంప్లైంట్ చేయడం కానీ ఉన్నాయి. కొన్ని కేసులు స్టేజ్కి వెళ్ళలేదు, కొన్ని కంప్లైంట్ స్టేజ్లో ఉన్నాయి. సో అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళా డిజిటల్ బుక్లోకి ఎంటర్ అవుతున్నారు. ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో 2019 నుంచి 2024 వరకు ఆ బాధితులందరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి డిజిటల్ బుక్లోకి ఎంటర్ అయిపోయి ఆ డిజిటల్ బుక్లో తమ బాధలను వ్యక్తం చేస్తున్నారు. దాన్ని వ్యక్తం చేయొచ్చు కదా, వ్యక్తం చేసేటువంటి వెసులుబాటు కల్పించారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వాళ్ళలో ఇప్పుడు నవభారత్ పార్టీకి సంబంధించిన చీఫ్ సుబ్రహ్మణ్యం గారు ఒకళ్ళు. ఆయన విడుదల రజనీ గారి మీద కంప్లైంట్ చేశారు. విడుదల రజనీ మీద కంప్లైంట్ చేసి ఆ రోజున పార్టీ ఆఫీసులు బదులు కొట్టారు,
అని చెప్పి. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా రాష్ట్రంలో అనేక మంది అనేక రకాలుగా కేసులు పెట్టారు కదా. అప్పుడు రంగనాయకమ్మ గారిని 70 సంవత్సరాల ఆవిడని తీసుకెళ్ళి అక్కడ స్టేషన్లో కూర్చోబెట్టారు. అలా అక్కడి నుంచి తర్వాత అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా పోలీసులు వచ్చి బెడ్రూమ్లోకి వచ్చి నానా రకాల హింస పెట్టారు. వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు. అలాగే సుధాకర్ గారు, ఆయన డాక్టర్ మాస్క్ అడిగినందుకు ఆయన ఏం చేశారు అనేది ఆయన పెట్టచ్చు. అలాగే అనంతబాబు డోర్ డెలివరీ చేశారు డ్రైవర్ని, ఆయన బాధితులు కూడా కంప్లైంట్ చేయొచ్చు. సో ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు. ఇప్పుడు కోడికత్తి సీన్ ఉన్నాడు. కోడికత్తి సీన్ కూడా అన్న కోడికత్తి కేసు నా మీద పెట్టారు, మీరేమో జగన్మోహన్ రెడ్డి గారు రావట్లేదు కోర్టుకి, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వస్తే నా కేసు ఏదో తేలిపోతుంది, నేను దోషినని నిర్దోషినని తేలిపోతుంది, నా సమస్యను పరిష్కరించండి అని చెప్పి అతను కూడా లాగిన్ అయ్యి పెట్టచ్చు. సునీతారెడ్డి గారు కూడా లాగిన్ అయ్యి పెట్టచ్చు. ఇది వివేకానంద రెడ్డి గారు మర్డర్ చేశారు. ఆ మర్డర్ చేసినటువంటి హంతకులు ఇప్పటి వరకు బయట తిరుగుతున్నారు. సో వాళ్ళని పట్టించి మా తండ్రిని చంపినటువంటి వాళ్ళని ఎవరో తేల్చండి అని చెప్పి ఆవిడ కూడా కంప్లైంట్, నాకు న్యాయం చేయండి అని చెప్పి ఆవిడ కూడా కంప్లైంట్ చేయొచ్చు. సో ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు. ఇప్పుడు గులకరాయి కేసులో ఉన్నారు. ఆ గులకరాయి కేసులో దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు కూడా మాకేం తెలియదు కానీ తీసుకెళ్లి పోలీసులు కొట్టారని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు. ఎవరైనా ఎవరి మీదైనా కేసులు కంప్లైంట్ అయితే చేయొచ్చు ఆ డిజిటల్ బుక్లో. ఇప్పుడు ఆ డిజిటల్ బుక్ కాస్త ఇప్పుడు ఆ 2019 నుంచి 2024 వరకు ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులు మొత్తం ఎంటర్ అయ్యి ఆయా నియోజకవర్గాల్లో ఉండే ఎమ్మెల్యేలు ఎంపీల మీద కంప్లైంట్ చేస్తున్నారు అనేది ఇప్పుడు ఆ డిజిటల్ బుక్ సంబంధించినట్టు ఫుల్ కంప్లైంట్స్తో నిండిపోతుందని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్. నిజంగా ఇదంతా రివర్స్ కొట్టిందని అనుకోవచ్చు కదా సార్. ఇప్పుడు అంతే కదా. రివర్స్ అంటే ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నప్పుడు 2010 నుంచి 2024 వరకు ఏ అన్యాయం జరిగింది, బాధితులు అనేక మంది ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు బాధితుల ఘోష వినలేదు కదా. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి బాధితులు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చి మీడియాకి చెబుతున్నారు కొంతమంది కోటరీని పెట్టుకున్నందువల్ల ఇది జరిగిందని. ఆ కంప్లైంట్ కూడా చేయొచ్చు, ఆయనే చేయొచ్చు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి బాధితులు ఉండొచ్చు, లేదా విజయసాయి రెడ్డి గారి బాధితులు ఉండొచ్చు. విజయసాయి రెడ్డి గారి బాధితులు ఆల్రెడీ కొంతమంది ఉత్తరాంధ్రలో ఉన్నారు కదా, కొంతమంది బయటకు వచ్చి చెప్పారు కదా. అలాగే వై సుబ్బారెడ్డి గారి బాధితులు ఉండొచ్చు, పెద్దిరెడ్డి గారి బాధితులు అనేక మంది ఉన్నారు అక్కడ బయటకు వచ్చి చెప్పారు. అలాగే కావలి మాజీ ఎమ్మెల్యే ఆయన బాధితులు ఉన్నారు, ల్యాండ్స్ లాక్కున్నారని చెప్పి ఆయన మీద కూడా కంప్లైంట్స్ ఉన్నాయి. ఇట్లా అనేక మంది మీద ఉన్నాయి కంప్లైంట్స్. ఇప్పుడు ఉత్తరాంధ్ర తీసుకుంటే ఉత్తరాంధ్రలో వైజాగ్లో అనేక మంది మీద ఉన్నాయి. సో వాళ్ళ మీద కూడా చేయొచ్చు. అలాగే ఇప్పుడు బియ్యం స్మగ్లింగ్ సంబంధించినటువంటి అది కంప్లైంట్ చేయొచ్చు. ఇప్పుడు ఏ సమస్య అయినా ఎవరి మీద అయినా కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద నేను చర్యలు తీసుకుంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. సో ఎవరైనా చేయొచ్చు, లేదా లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా చేయొచ్చు. ఇప్పుడు షర్మిల గారు చేశారని చెప్పి సోషల్ మీడియాలో వస్తుంది కదా. అలాగే అన్న నీ వల్ల మేము ఓడిపోయాము, మీరు నన్ను తీసుకెళ్ళి నెల్లూరు నుంచి గుంటూరు తీసుకొచ్చి పోటీ చేయించారు, ఆ కారణంగా నేను అన్యాయం అయిపోయాను, దీని పరిష్కారం ఏంటి అని చెప్పి కూడా చేయొచ్చు. ఇప్పుడు జైలుకు పోయారు, అనేక మంది జైలుకు పోయారు, వాళ్ళు కూడా చేయొచ్చు. సో ఎవరైనా చేయొచ్చు, ఎవరి మీదనే చేయొచ్చు. కాకపోతే దీని కాన్సెప్ట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద మీరు కంప్లైంట్ చేయండి అని చెప్పి ఆయన అంటున్నాడు. వీళ్ళు వస్తున్న కంప్లైంట్ ఏంది, 2019 నుంచి 2024 మధ్యలో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. ఈ విధంగా మాకు అన్యాయం జరిగింది, ఆ రోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదు, మళ్ళీ ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే అప్పుడన్నా పట్టించుకోండి అని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు. సో కాబట్టి డిజిటల్ బుక్లో లాగిన్ కావడం అనేది ఒక సాహసం వాస్తవంగా టెక్నాలజీ పరంగా. ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాం. అవును సార్. ఇది టెక్నాలజీ పరంగా ఎలా ఉంటుంది, లాగిన్ అయితే మన సమస్త సమాచారాన్ని వాళ్ళకి ఇవ్వాలి, ఫోన్ నెంబర్తో సహా, ఆధార్ నెంబర్, ఎవ్రీథింగ్ వాళ్ళు అడిగారు. లాస్ట్కి ఫేస్ రికగ్నైజేషన్ కూడా అడిగినట్టున్నారు వాళ్ళు. సో లొకేషన్తో సహా వస్తుంది దాంట్లో. అలాంటప్పుడు మన ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇప్పుడు దానికి మళ్ళా ఇది కూడా పెట్టారు, ఏది కోడింగ్ కూడా పెట్టారు, డిజిటల్ కోడ్. అది కూడా బాగా అది దాంట్లో కూడా మనం ఇది చేస్తాం కదా, మనం ఎక్కడికైనా పోయినప్పుడు పేమెంట్ చేయడానికి బార్ కోడ్, అది కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా, ఆ క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారు, క్యూఆర్ కోడ్ ఫెసిలిటీ కూడా ఇచ్చారు. సో క్యూఆర్ కోడ్ ఫెసిలిటీ ఇచ్చారు, తర్వాత లాగిన్ అయ్యే ఫెసిలిటీ ఇచ్చారు. నువ్వు ఏది చేసినా కానీ నీ ఇన్ఫర్మేషన్ అయితే దాంట్లో ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది అసలు అది ఏం చేయడానికి అది పెట్టారు డిజిటల్ బుక్ అనేది. ఇప్పుడు అది రాబోయే రోజుల్లో దీన్ని ఏం చేస్తారు అనేది కూడా సందేహం. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి ఏం చేస్తారు అనే దాని మీద ఏ విధంగా అయితే స్పెక్యులేషన్స్ వచ్చాయో
అదే తరహాలో ఇప్పుడు ఈ డిజిటల్ బుక్ మీద కూడా అలాంటి స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి గతంలో ఏం చెప్పారు ఎన్నికలకు ముందు, ఒకవేళ మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తే మీ ల్యాండ్స్ అన్నీ ఆయనే తీసేసుకుంటాడు, ఆ ల్యాండ్స్ తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టేసి లోన్లు తీసుకుంటాడు, లోన్లు తీసుకుని వాడేసుకుంటాడు అని చెప్పి అనేక మంది అనేక రకాలుగా ప్రచారం చేశారు. అలాగే ఇప్పుడు డిజిటల్ బుక్ పెట్టారు. డిజిటల్ బుక్లో కనుక మీరు లాగిన్ అయితే మీ సమాచారాన్ని ఇస్తే ఆ సమాచారాన్ని ఏం చేస్తారు అనే దాని మీద రకరకాలుగా చెప్తున్నారు. సో ఈ చెప్తున్నది ఒక క్రమం అయితే అసలు లాగిన్ అయ్యేటువంటి వాళ్ళు 2019 నుంచి 2024 మధ్య బాధితులు ఎక్కువ ఉన్నారని చెప్పి ఇంకోటి అనిపిస్తుంది రివర్స్ యాంగిల్లో. సో ఇది రివర్స్ టెండరింగ్ లాగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అధికారంలో రాగానే 2019లో రివర్స్ టెండరింగ్ అని మొదలుపెట్టారు. ఇప్పుడు డిజిటల్ బుక్ రివర్స్ అవుతున్నట్టు కనిపిస్తుంది అని చెప్పి సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్. సో ఆ డిజిటల్ బుక్ను ఓపెన్ చేస్తే కానీ అసలు కంప్లైంట్స్ ఎవరు చేశారు, ఇప్పటివరకు అయితే విడుదల రజనీ గారి మీద చేసినటువంటి కంప్లైంట్ అయితే బయటకు వచ్చింది. అసలు ఇంకా ఎంతమంది మంత్రుల మీద చేశారు అప్పట్లో ఉండేటువంటి వాళ్ళ మీద అనేది తేలాల్సి ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.